సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. నిన్న 2023 సంవత్సరానికి గాను నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ అనౌన్స్ అయింది. ముగ్గురికి ఈ ప్రైజ్ ఉమ్మడిగా వచ్చింది. ఈ దిశగా రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు దీన్ని ప్రకటించారన్నమాట. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల యొక్క కదలికను పరిశోధించిన పియర్ అగోస్తి, ఫెరెంక్ క్రౌస్ మరియు యాన్ ఎల్ హులియర్కు ఈ ప్రైజ్ వచ్చింది. ముగ్గురికి ఉమ్మడిగా వచ్చిందనమాట. వీరి పరిశోధనల కారణంగా ఎలక్ట్రాన్ల పరిశీలన చాలా సులభమైందని ఈ కమిటీ పేర్కొంది. వ్యాధి నిర్ధారణ రంగంలోనూ, నూతన ఆవిష్కరణలోనూ, సరికొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలోనూ వీరి పరిశోధనల వల్ల చాలా ఈజీ అయిపోయింది మార్గం అని చెప్పిందనమాట. ఈ ముగ్గురు ప్రయోగాల కారణంగా అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల పరిశోధనలకు కొత్త సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. చాలా స్వల్ప స్థాయిలో కాంతి తరంగాలు సృష్టించడానికి ఒక మార్గాన్ని వాళ్ళు సిద్ధం చేశారని చెప్పి కూడా ఈ రాయల్ స్వీడిష్ కమిటీ పేర్కొందనమాట. వేగవంతమైన ఎలక్ట్రాన్ల కదలికలు లేదా వాటి శక్తి వల్ల వచ్చే మార్పులు కొలవటానికి వీళ్ళ పరిశోధనలో చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ కమిటీ తెలియజేస్తుంది. వీళ్ళ రీసెర్చ్ రాకముందు మనం అటామిక్ లెవెల్లోనే మూమెంట్స్ చూడగలుగుతున్నాం. కానీ వీళ్ళ రీసెర్చ్ వచ్చిన తర్వాత ఆటో సెకండ్ అంటే 10⁻⁻18 సబ్ అటామిక్ పార్టికల్స్ మూమెంట్ చూడగలుగుతున్నాం అనమాట. ఇది రీసెర్చ్ యొక్క అద్భుతం. అయితే ఇప్పుడు ఒక ఆటంలోనే, ఒక మూమెంట్లోనే రకరకాల వేవ్స్ని కూడా మనం గమనించగలం అనమాట. అంటే చిన్న చిన్న సూక్ష్మంగా కూడా మనం ఆ వేవ్స్ని గమనించగలం. దానివల్ల ఎలక్ట్రానిక్ మూమెంట్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుద్ది, ఆ ఆటమ్ మూమెంట్ అనేది ఎంత ఫాస్ట్ జరుగుతుందో గమనిస్తే అంటే ఎవ్రీ సబ్ అటామిక్ లెవెల్లో, పరమాణువుల లెవెల్లోకి వెళ్తారనమాట. సో ఇంత గొప్ప ఆవిష్కరణ ఇది మెడిసిన్లో బాగా ఉపయోగపడుతుంది, ఆపరేషన్స్లో ఉపయోగపడుతుంది, తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగపడుతుంది, కొత్త కొత్త ఆవిష్కరణలు ఉపయోగపడుతుంది, క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇలా చాలా వరకు ఈ ముగ్గురు చేసిన రీసెర్చ్కి చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు రాబోతున్నాయి. అది హెల్త్ కేర్ సెక్టర్లో, ఎలక్ట్రానిక్ సెక్టర్లో, అన్ని సెక్టర్స్లో. దాంతో వీళ్ళకి నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ వారించింది వీళ్ళని. సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.